వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం వివరము: నరసింహారావుపేట ఏలూరు వాస్తవ్యులు సహోదరి బొంకూరి శశికళ గారు, తల్లిదండ్రులు పైడి రాజు గారు, జయలక్ష్మి గారు, చిన్నమ్మ సత్యవతి గారు, చెల్లెలు తమ్ముడు రోజా మరియు ప్రభుకుమార్ సహకారాన్ని అందిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. శశికళ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. శశికళ గారు, వారి తల్లిదండ్రులు, చిన్నమ్మ గారు, సహోదరుడు, సహోదరిని మీరు దీవించండి. మీ దాసురాలు యొక్క ప్రతి ప్రయత్నంలో విజయాన్ని దయచేయండి. అన్ని పరిస్థితులను ప్రభు మీ బలమైన శక్తితో మీ దాసురాలు ఎదుర్కొన్నట్టుకు సహాయం చేయండి. ఎక్కడ ఆమెకు మార్పు అవసరమో అట్టివి ఆహ్వానించటకు కావాల్సిన శక్తి దయచేయండి. బిడ్డపక్షంగా మేలు చేయండి. నేటి వాక్య ధ్యానము మా ప్రేక్షకులందరికీ మేలుకరంగా ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈ అధ్యాయము బోధకుల అధ్యాయము. బోధకుల అధ్యాయం, ప్రీచర్స్ చాప్టర్. బోధకులు. ఈ అధ్యాయం చాలా బోధకులలో దిద్దుబాటు గూర్చి, హెచ్చరిక గూర్చి రాశాడు. ఎందుకు రాశాడంటే ఆయన బిషప్, సంఘానికి ఆయన అధ్యక్షుడు. అట్ ద సేమ్ టైం అతడు కూడా సంఘానికి సేవకుడే. అధ్యక్షుడు మరియు సేవకుడు కూడా, అందుకే బోధకుడు కూడాను. అందుకే రాస్తున్నాడు, బోధకులైన మనము అని తనను కలుపుకుంటూ రాస్తున్నాడు. బోధకులకు ఎవరు చెబుతారు? బోధకులే అందరికీ చెబుతారు. మరి బోధకులకు ఎవరు బోధిస్తారు? మీకు కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, ప్రాముఖ్యంగా లాంగ్వేజెస్ టీచ్ చేసే వాళ్ళకి అప్డేటింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. భాష బోధన మీద వృద్ధి చేసుకునేవి. అంటే బోధకులకు బోధించే స్థాయికి ఎదగటానికి కొందరి బోధకులు నేర్చుకునే అవకాశం ఇస్తారు. నా మిత్రుడు మణిలాల్ ఇంగ్లీష్ బోధకుడు, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు. దానిలో స్కిల్స్ డెవలప్మెంట్ కోసం బెంగళూరు వెళ్ళి కోర్స్ చేసి వచ్చాడు. అలాగే డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ ఎవ్రీ ఇయర్ వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఇక్కడ ఏవిఆర్ మోహన్ గారిని ఆర్థోపెడిషన్ ఉన్నారు. ఆయన ఎవ్రీ ఇయర్ ఒక నేషనల్ సెమినార్కి, ఎవ్రీ 3 ఇయర్స్కి ఒక ఇంటర్నేషనల్ సెమినార్కి వెళ్తారు. అప్డేట్ చేస్తారు, స్కిల్స్ అప్డేట్ చేస్తారు, నాలెడ్జ్ని అప్డేట్ చేస్తారు. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద క్రిస్టియన్ ప్రీచర్స్.
అండ్ ద టీచర్స్. వాళ్ళ కోసమే అనేకమైన వర్క్షాప్స్ ఉన్నాయి, అనేకమైన సెమినార్స్ ఉన్నాయి. లీడర్షిప్ అప్డేట్ చేసుకోవాలి, టీచింగ్ స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి, నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి. తర్వాత బోధిస్తున్నవాడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఎందుకంటే అది బోధించినప్పుడు పాటించాలి. ఇట్ ఈస్ ద ఎథికల్ వాల్యూ. కాబట్టి సమాజంలో బోధిస్తున్నాడు అని అంటే అందరూ అతని లైఫ్ చూస్తారు. లైఫ్ లేకుండా బోధించిన వాడు నిరుపయోగమైన బోధకుడు. ఇవాళ క్రైస్తవ ఇతర ప్రజలు క్రైస్తవ్యం వైపు ఆకర్షించబడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే బోధకులు తమ ప్రధాన బోధకుడైన యేసుక్రీస్తు మాదిరి లేరు. ప్రేమించటంలో, సాక్రిఫైస్ చేయటంలో కానీ, లైఫ్ లీడ్ చేయటంలో కానీ, సింప్లిసిటీలో కానీ, ఒబీడియన్స్లో కానీ, హంబుల్నెస్లో కానీ, పీపుల్ యాక్సెప్టెన్స్లో కానీ యేసును పోలి లేరు. ఇప్పటికీ భారతీయులు క్రీస్తు ప్రభువును గౌరవిస్తారు, నమ్ముతారు, ఆయన గొప్పతనాన్ని ఒప్పుకుంటారు. కానీ బోధకులను ఒప్పుకోరు. అదే పెద్ద ప్రాబ్లం ఇండియాలో. కనుక దేవుని వాక్యము ఏమని చెబుతుందో ఒకసారి వరుసగా చూద్దాం. సేవకుల కొరకు, నా సహోదరులారా, బిలీవర్స్ని సహోదరులారా అని పిలిచాడు, బోధకులను కూడా సహోదరులు అనే పిలిచాడు. అంటే ఆల్ ఆర్ ఈక్వల్. మన బోధకులైనంత మాత్రాన ఇసుమంత కూడా ఎక్కువ కాదు. వీఆర్ ఈక్వల్ విత్ బిలీవర్ ఇన్ పొజిషన్. బోధకుడుగా మనం రివార్డు కొరకు మారాం, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయి మారాం, మెచ్యూర్డ్గా మారినాక బోధకుడు అయ్యాం. గాడ్స్ కాలింగ్ నాకుంది అనే భావనతో బోధకుడు అవుతాడు ఎవరైనా సరే. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్వల్ విత్ బిలీవర్, నథింగ్ మోర్ దాన్ దట్. నో ఫర్దర్ స్టేటస్. సహోదరుడా, సహోదరి, ఫస్ట్ గ్రేడ్ సిటిజన్, సెకండ్ గ్రేడ్ సిటిజన్ లేదు ఇందులో క్రిస్టియానిటీలో. ఓన్లీ వన్ స్టేటస్, బిలీవర్ స్టేటస్. బిలీవర్ స్టేటస్ ఇస్ నథింగ్ బట్ ద బ్రదర్హుడ్. నా ప్రియ సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులుగా ఉండండి. లీవ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ప్రీచింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి. ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి. ఎందుకంటే ఒకసారి వెనక్కి వెళ్ళాలి ఓల్డ్ టెస్ట్మెంట్లోకి. ఓల్డ్ టెస్ట్మెంట్లో లేవీయులను దేవుడు మిగిలిన గోత్రాలలోని ప్రథముల తొలి సంతానంకి బదులుగా తీసుకున్నాడు. తీసుకున్నాక వాళ్ళకు లేవియా కాండము అని ఒక స్పెషల్ బుక్ ఇచ్చాడు. ఆ బుక్ అంతా కూడా, మూడో పుస్తకం బైబిల్లో, ఆ బుక్ అంతా కూడా ఈ యాజకులుగా లేవీయులు నిర్వర్తించవలసిన విధులు, వారి యొక్క పరిశుద్ధత, వారి ప్రత్యేకత, వారి పనితీరు, వారి ఆలోచనలు, వారి గమ్యము, వారి భోజనము, వారి నివాసము, వారి భవిష్యత్తు అన్నీ అందులో ఉన్నాయి. మిగిలిన ఇశ్రాయేలీయుల కంటే ఇశ్రాయేలీయులలోని ఒకరైనటువంటి వీరు ప్రత్యేకించుకున్నారు. అందుకనే వారికి స్పెషల్గా, ప్రత్యేకంగా చాలా ఆంక్షలు, చాలా ప్రయారిటీస్, ఆధిక్యతలు కూడా ఉన్నాయి. ఆంక్షలున్నాయి, ఆధిక్యతలు ఉన్నాయి.
బోధకులు అన్న వెంటనే మనం ఆ స్టేటస్కి వెళ్ళాలి. నేర్పించేవారముగా ఉన్నామన్నప్పుడు మనకు తెలిసి ఉండాలి, నేర్చుకుని ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు. కఠినమైన తీర్పు. ఎందుకు కఠినమైన తీర్పు ఉందంటే, తెలిసి చేస్తాడు బోధకుడు, సాధారణమైన వ్యక్తి తెలియక చేస్తాడు. బోధించుచు ఉన్నవాడు ఎరిగి బోధిస్తున్నాడు. అందుకనే విశ్వాసుల కంటే ఎక్కువ తీర్పు బోధకులకు ఉంటుంది. ఎందుకంటే వారికి తెలుసు. రిక్ వారెన్ అనే ఒక భక్తుడు, సాడల్ బ్యాక్ చర్చ్ సీనియర్ పాస్టర్, ఆయన హౌ మచ్ యూ మ్యాటర్ టు గాడ్ అని ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడాడు. తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడినప్పుడు రక్షణకు ఆధారమైన క్రీస్తుని గురించి మాట్లాడుతా అని చెప్పిన మాట ఏంటంటే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 different stories about the losing, పోగొట్టుకోవటం గురించి రాశాడు. అక్కడ రిక్ వారెన్ గారు అడిగింది ఏంటంటే, వాట్ హ్యాపెన్ వెన్ ఐ లూజ్ మై ఐడెంటిటీ? వాట్ ఐ లూజ్? నేనేం పోగొట్టుకున్నాను అనేది తెలిస్తే తప్ప ఒక వ్యక్తి పశ్చాత్తాపడటానికి వీల్లేదు. అందుకనే బోధకుడు పాపం చేసినప్పుడు, బోధకుడు తప్పిపోతున్నప్పుడు తను వెంటనే ఆలోచించాల్సింది, వాట్ ఐఎమ్ గోయింగ్ టు లూజ్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ సిన్. ఇటువంటి పాపం చేస్తే నేను ఏమి లూజ్ అయిపోతాను? దట్ షుడ్ బి రియలైజ్డ్. యోసేపు ఫతేఫర్ గారి భార్యతో మాట్లాడుతుంటాడు, ఇంత గొప్ప పాతకము చేసి ఎలాగున నేను పరలోకమునకు వ్యతిరేకముగా మూట కట్టుకుంటాను. మూట కట్టుకోవటం అనేది ఈ రోజుల్లో పదజాలం కాదు, మా టైంలో కూడా కాదు. మేము మూటలు కట్టుకుని భుజాన్ని వేసిపోయిన వాళ్ళం కాదు. పాత దినాలలో, ఏన్షియంట్ టైమ్స్లో మూట కట్టుకొని భుజాన్ని వేసుకొని పోతూ ఉండేవాళ్ళు వస్తువులని, ఆహార పదార్థాలని. మూట కట్టుకోవటం అంటే అది నీతోనే వస్తుంది, అది నీతోనే ఉంటుంది, అది నీదై ఉంటుంది, నీ కొరకే ఉంటుంది, నీ సొత్తై ఉంటుంది. కనుక నువ్వు పాపాన్ని చేస్తే అది నువ్వు మూట కట్టుకుంటున్నావు అంటే యు ఆర్ అకౌంటబుల్ ఫర్ దాట్. యు ఆర్ క్యారీయింగ్ దట్ వెయిట్ అలాంగ్ విత్ యూ. ఆ భారం నువ్వు తీసుకుని వెళ్తున్నావు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది అంటే, కఠినమైన తీర్పు అన్నప్పుడు ఏమిటది అనే అవగాహన లేకపోతే బోధకుడు ఏమి నేర్చుకోగలుగుతాడు, ఏమి మార్చుకోగలుగుతాడు? కనుక కఠినమైన తీర్పు ఉండటానికి కారణం ఏంటంటే, గాడ్ విల్ టేక్ ఇన్ టు ద కన్సిడరేషన్ అబౌట్ లిటిల్ థింగ్స్. ఆదాముని గురించి నేను చెప్పాను గతంలో, మరోసారి చెబుతున్నాను. ఆదాము చేసిన పాపము చాలా 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 ఇవాళ మన భావనలో చిన్నది. ఒక్క పండు తిన్నదని తిన్నాడు, దానికి ఇంత విస్ఫోటనాత్మకమైనటువంటి శిక్ష అతనికే కాదు, అతని నుండి వచ్చిన వారందరికి కూడా. అలాగే మోషేని హోరేబు పర్వతం దగ్గర దేవుడు బతిమలాడి
ఐగుప్తుకు పంపుతానన్నవాడు మిద్యాను నుండి బయలుదేరిన మోషేను చంపటానికి ఎదురొచ్చాడు. ద సేమ్ గాడ్ ఎందుకు వచ్చాడంటే గెర్షోను అతని ప్రథమ కుమారునికి సున్నతి ఆచరించని వాడుగా ఉన్నాడు. హీ ఈజ్ రెస్పాన్సిబుల్. అతనే బాధ్యత వహించాలి. కఠినమైనటువంటి తీర్పు. బండతో మాట్లాడు నాయన మోషే అని చెబితే మోషే వెళ్ళి బండను కర్రతో కొట్టాడు. ఇదివరకట్లాగా రెండో పర్యాయం నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు. అంతే దేవుడు వచ్చాను, నువ్వు నన్ను సన్మానించలేదు కనుక కనాను దేశంలోకి వెళ్ళబాకు బాబు, అరణ్యులు చచ్చిపోమన్నాడు. కనాను దేశంలో అడుగుపెట్టి ఆ ఫీల్ ఎట్లుంటుందో, ఆ లైఫ్ ఎట్లుంటుందో చూడాల్సిన మోషే బండను కొట్టడం అనే ఒక చిన్న ఎర్రర్ దేవుడు సీరియస్గా తీసుకున్నాడు. కఠినంగా తీసుకుంటాడు. ఎవరికి కఠినంగా తీసుకుంటాడంటే బోధకులకు కఠినంగా తీసుకుంటాడు. విశ్వాసులకు కనికరం ఇస్తాడేమో కానీ బోధకులకు మాత్రం కఠిన తీర్పిస్తాడు. అందుకే చాలామంది సేవకులు కఠినమైనటువంటి స్థితిగతులు ఎదుర్కొంటూ ఉంటాం. కఠినమైనటువంటి పనిష్మెంట్స్ గుండా వెళుతూ ఉంటాం. అది మాకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ మేము సరి చేసుకోవాలనో మాకు అర్థం అవుతుంది. గాడ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ద ప్రీచర్స్ సిన్. కఠినమైన తీర్పుతో దేవుడు అప్లై చేస్తాడు కనుక బోధకులుగా ఉండబాకండి. డోంట్ డేర్ టు ప్రీచ్. డోంట్ డేర్ టు ప్రీచ్. అనేక విషయాలలో మనమందరము తప్పిపోవచ్చు ఉన్నాము. ఫర్ వి ఆల్ స్టంబుల్ ఇన్ మెనీ వేస్. పడిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై ఉండి. మేజర్ ప్రాబ్లమ్స్ 75% ఆఫ్ హ్యూమన్ సిన్స్ ఆర్ రిలేటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ హిస్ మౌత్. అతని నోట నుండి వచ్చు మాట వలన 75% డిఫైల్ అయిపోతాడు ఒక మనిషి. 75% ఆఫ్ సిన్స్, సిన్ఫుల్ నేచర్ ఆపరేట్స్ త్రూ ద మౌత్ అండ్ ఇట్స్ వర్డ్. అందుకే మాట చేత తిప్పబడకపోతే, తప్పిపోకుండా ఉంటే మనం లోపం లేని వారై ఉంటాము అంటూ 3 విషయాలు చెప్పాడు. శరీరాన్ని స్వాధీనపరుచుకునే శక్తి ఎవరికి ఉన్నట్టో తెలుసా? మాటను కాపాడుకున్నవాడికి. మాట్లాడకూడదు విరివిగా, మాట ఇవ్వకూడదు అనవసరంగా, మాట తప్పకూడదు అత్యవసరంగా. కాబట్టి మాట తప్పని వాడైతే జయం పొందినవాడే. ఎందుకంటే లోపం లేనివాడే. ఎందుకంటే శరీరాన్ని స్వాధీనపరుచుకునే శక్తి దానిలో ఉంది. ద వర్డ్ కెన్ కంట్రోల్ యూ. నీ మాట నిన్ను నిబద్ధుణ్ణి చేసేస్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ అని చెప్పాయంటే, గుర్రము నోటికి తగిలించే కళ్ళెం, ఓడను కంట్రోల్ చేసే చొక్కాని, పెద్ద అడవిని తగలబెట్టే చిన్న నిప్పు, కొంచెం నిప్పు. ఈ 3టిని తీసుకొచ్చి 4కి పెట్టాడు, లింక్ పెట్టాడు. లింక్ 4 కింద పెట్టాడంటే ద టంగ్ విల్ కంట్రోల్ ద హోల్ బాడీ. చుక్కాని ఎంతో పెద్ద ఓడను అతి చిన్న స్టీరింగ్ కంట్రోల్ చేస్తుంది. అంత పెద్ద ఓడను ఎటు తిప్పాలంటే అటు తిప్పుద్ది. నీ బ్రతుకుని నీ మాట తిప్పి పారేస్తుంది, ఎటు కావాలంటే అటు ఇటు చేసేస్తుంది. అందుకే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నాడు యేసుప్రభు. నీ మాటను బట్టి తీర్పులోకి వస్తుంది. జడ్జిమెంట్ కూడా ఒక వ్యక్తి యొక్క తీర్పు సాక్ష్యాన్ని బట్టే.
ఇట్స్ మోర్ పవర్ఫుల్. చుక్కాని చేత ఓడ త్రిప్పబడినట్టు, కళ్ళెము చేత గుర్రము స్వారీ సాధ్యమైనట్లు, నుప్పు కొంచెమున్న విస్తారమైన అడవి తగలబోయిపోయినట్లు, ఈ నాలుక చిన్న అవయవమైనా కూడా చిచ్చుబెట్టుద్ది జీవిత చక్రానికి. నీ 90% శత్రువులు తయారవటానికి కారణం నీ నోటి మాటే. నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత దీని నుండే పుట్టింది, ఈ వాక్యం నుండి. కనుక అగ్నియే నాలుక మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచమై శరీరానికి మాలిన్యం కలుగు చేస్తూ ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టింది. అది నరకం చేత చిచ్చు పెట్టబడింది. లోకాన్ని తగలబెట్టేసేటువంటి శక్తి నాలుక ఉంది. అందుకే అది అగ్నిగుండంలోనే అది నాశనం అవుద్ది అని అన్నాడు. మృగపక్షి సర్ప జలచరాల్లో ప్రతి జాతి నరజాతి చేత సాధు చేయబడి సాధువైపోయింది. నేను ఇంటర్నెట్లో చూశాను, ఒక ఇంటిలో పెద్ద పులిని పెంచుకుంటున్నారు. 10-12 అడుగుల పొడవు ఉంది. అది చాలా పెద్దది, చాలా పెద్దది. అంత పెద్ద పులి ఆ ఇంటిలో పిల్లలతో కూర్చొని ఆడుకుంటాం. వాళ్ళు ఆ పులితో ఆడుతున్నారు, దాని నోట్లో చేయబడుతున్నారు, తీస్తున్నారు. ఒక ఆమె ఆ పులికి ఆహారం పెడుతుంది, దాన్ని కౌగిలించుకొని కూర్చుని ఆడుకుంటా ఉంది. ఆ పులి కూడా ఒక పిల్లలాగా ఆవిడ దగ్గర గారాం పోతుంది. పులి సాధ్యం అవుద్దా? పులిని పెంచారు, సింహాలను పెంచారు, వైల్డ్ బీస్ట్స్ సాధ్యమయ్యాయి, ఫెరోషియస్ డాగ్స్ సాధ్యమయ్యాయి. మీరు ఎప్పుడైనా అమెరికన్ పోలీస్ లా వైలేట్ చేసిన పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు చూడండి, కుక్కలు వదులుతారు. వాటికి ఏం చెప్తే అవి చేస్తాయి. సాధువైతే అటాక్ అంటే అటాక్ చేస్తాయి, స్టాప్ అంటే స్టాప్ అయిపోతాయి, హోల్డ్ అంటే పట్టుకుని కూర్చుంటాయి. సాధువయ్యాయి. కానీ నాలుగుందే చిన్నది. ఇది మాట ఎందుకు? శరీర అవయవాల్లో దేనికి ఫెన్సింగ్ వేయాల? దేవుడు పళ్ళు పెట్టి 32 పళ్ళు పెట్టి ఫెన్సింగ్ వేశాడు, బయటికి రాకుండా. సహోదరుడా, సహోదరి, బోధకులు మాట విషయము జాగ్రత్తగా ఉండాలి, తమ బోధ విషయం జాగ్రత్తగా ఉండాలి, తమ బ్రతుకు విషయం జాగ్రత్తగా ఉండాలి. ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషంతో నిండింది, అది అనర్గళమైన దుష్టత్వమే. నాలుకను గురించి మాట్లాడుతూ ఈ నాలుకతోనే స్తుతిస్తున్నాము, ఈ నాలుకతోనే మన సహోదరులను శపిస్తున్నాము. ఈ నాలుకను గురించి మాట్లాడుతూ ఒక నోట నుండి ఆశీర్వచనం, శాపవచనం. ఇలా ఉండద్దు, ఇలా ఉండద్దు. ఒకే నీటి బొగ్గులో 2 జలలు ఉండవు, చేదు నీరు తీపి నీరు కలిసి ఉండవు. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగన ద్రాక్ష పండ్లైన కాయన అటువలే ఉప్పు నీళ్ళల్లో తీయని నీళ్లు ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతోనూ సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. క్రిస్టియానిటీ అంటే ఊరికనే లేదు. ఇవన్నీ చేయలేక మనం సమాజంలో ప్రభావం లేదు. ఒక క్రికెటర్ తన ఆట చేత గ్యాలరీలో ఉన్నటువంటి, స్టేడియంలో ఉన్నటువంటి వాళ్ళని రంజింపజేస్తాడు, కూర్చోలేరు, లేచి గంతులేస్తారు. ఒక రెజ్లర్ తన ఆపోజిట్ రెజ్లర్ మీద పంచుల వర్షం కురిపిస్తుంటే స్టేడియం హోరెత్తిపోతాడు. కానీ మనము మన బోధ వినేవారికి అటువంటి ఎగ్జైట్మెంట్ మన లైఫ్ ద్వారా కలిగించలేకపోతున్నాం. వాట్ ఎ లైఫ్ ఇట్ ఈస్! ఎట్లాంటి జీవితం అండి! వాట్ ఎ లైఫ్ ఇట్ ఈస్! ఎలాంటి జీవితం జీవించాడు ఈ సేవకుడు అని ఒక ఆశ్చర్యకరమైన, ఒక థ్రిల్లింగ్ లైఫ్.
వాళ్ళకి స్పిరిచువల్గా మనం చూపించలేకపోయాం. అందుకే అన్నాడు, సాత్వికము, జ్ఞానము, యోగ్య ప్రవర్తన కలిగి క్రియలు కనపరచండి. ఏమైనా క్రియలు చేస్తున్నామా అంటే మనం డబ్బుతో ముడిపెడుతున్నాం క్రియల్ని. సార్ మా దగ్గర డబ్బు లేదండి. డబ్బు లేకుండా అనేక కార్యాలు చేయొచ్చు. డబ్బు లేకుండా అనేక కార్యాలు చేయవచ్చు. యూ కెన్ విన్ ద పీపుల్ వితౌట్ మనీ. మీరు గ్రహించగలిగితే చాలా అర్థాలు ఉన్నాయి. అయితే మీ హృదయాలలో సహింపనలవి కాని మత్సరము, వివాదము ఉంచుకుని ఉన్నవారైతే అతిశయపడకండి. సత్యానికి భిన్నంగా విరోధంగా అబద్ధం ఆడకండి. ఈ జ్ఞానం పైనుండి వచ్చేది కాదు, భూసంబంధమైనది. మత్సరం, వివాదం ఎక్కడుంటాడో అక్కడ అల్లరి, నీచ కార్యాలు ఉంటాయి. మత్సరము, వివాదము ఎక్కడుంటుందో అల్లరి, నీచ కార్యం ఉంటుంది. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతో ఫలములతో నిండి ఉన్నది, పక్షపాతము, వేషధారణ లేనిది, నీతి ఫలము, సమాధానము చేయువారికి సమాధానమందే వెత్తబడుతుంది. రేపటి దినం ఈ సబ్జెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. EEE ప్యాంప్లెట్ ఒక్కసారి చూడండి. 13 నుండి 30 సంవత్సరాల వయసున్న యువతీ యువకుల కొరకు ఇప్పటికే 3 వారాల నుండి ఈ క్లాసెస్ రన్ చేస్తుంటే విమెన్స్ సైడ్ ఒక్కరోజు కూడా ఒక్క క్లాస్ కూడా జరగలేదు. మీరు అనొచ్చు, సాగర్ గారు మీరు చెప్పిన దాన్నే ఇలా ట్రూత్ చెప్పేస్తే హూ విల్ కమ్ అని. ఐ డోంట్ నో, బట్ ఐ హ్యావ్ టు సే. నాకు తెలియదు కానండి, నేను యథార్థంగా ఉండాలి, అందుకే చెబుతున్నాను. యూత్ మగపిల్లలు మొదటి వారం 3 వచ్చారు, తర్వాత వారం 5 వచ్చారు, తర్వాత వారం మరలా 3 వచ్చారు. యవన బిడ్డలు అభివృద్ధి చెందటం కొరకు ఈ సౌవార్తిక సాయంకాల సంతోషం అనే కార్యక్రమం, వారు ఆత్మీయంగా పెరగాలి, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాల అభివృద్ధి చెందటానికి కావలసిన బోధలు ఇందులో ఉన్నాయి. ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన ముందు ఎపిసోడ్ సహకారం కొరకు కృతజ్ఞతలు చెబుదాం. నరసింహారావుపేట వాస్తవ్యులు బొంకూరి శశికళ గారు, పైడిరాజు జయలక్ష్మి గారు, సత్యవతి గారు, రోజా ప్రభుకుమార్ గారు సహకరించారు. బొంకూరి శశికళ గారికి ధన్యవాదాలు. పరిశుద్ధుడా వందనాలు. శశికళ సహోదరిని మీరు ఆశీర్వదించండి. వారి హృదయంలో ఉన్న ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి జవాబు దయచేయండి. నిన్ను నాయన అప్రోచ్ అయ్యేప్పుడు, ప్రార్థించేటప్పుడు తాను ఏ విధంగా సిద్ధం కావాలో ఆమెకు నేర్పించండి. తల్లిదండ్రులను, చిన్నమ్మ గారిని, సహోదరుని ఆశీర్వదించండి. నేటి వాక్యం విన్నటువంటి వారిలో బోధకులుంటే కృప చూపించి ఆదరించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైనగాక. ఆమేన్.